హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ యోషి వీరవల్లి. సమ్మర్‌లో ఖచ్చితంగా అందరూ జ్యూసెస్ తాగడానికి ఎక్కువ ఇష్టపడతారు కదండీ! ఫ్రూట్స్ కూడా ఇంటికి ఎక్కువ తెచ్చుకుంటారు జ్యూస్ చేసుకొని తాగడానికి. అలా ఎక్కువ తెచ్చుకునే ఫ్రూట్‌లో వాటర్ మిలన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండీ! అలా వాటర్ మిలన్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఖచ్చితంగా ఈ విధంగా షర్బత్ అనేది చేసుకోండి. చాలా బావుంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా చాలా మంచిదండి. షర్బత్ తాగడం వల్ల చాలా కూల్‌గా ఉంటుంది బాడీ అనేది. దానికి ముందుగా వాటర్ మిలన్ అయితే తీసుకోవాలి. దానిలోని గింజలన్నింటిని తీసేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మిక్సీ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. కట్ చేసుకుని ఇలా మిక్సీలో అయితే వేసుకుని మనం జ్యూస్ అనేది రెడీ చేసుకోవాలండి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా జ్యూస్ అనేది రెడీ చేసుకోవాలి. ఒక్కసారి స్ట్రైనర్‌తో వడకపెట్టుకుంటే ఏమన్నా పల్ప్ ముక్కలు ఉండిపోతే స్ట్రైనర్‌లో ఉండిపోయి ఓన్లీ వాటర్ అనేదే మనకొస్తుందండి. ఆ జ్యూస్‌లోనే వాటర్ మిలన్ కాస్త చప్పగా ఉందనుకోండి, మనం కొంచెం పంచదార ఏసుకోవచ్చు మన టేస్ట్‌కి తగ్గట్టు. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్‌లో పెడతాం కాబట్టి మరీ చప్పగా అవుతుంది. ఒక్కసారి దాంట్లో కొంచెం మన టేస్ట్‌కి తగ్గట్టు పంచదార ఏసుకుంటే సరిపోతుంది. దానిలోనే ఒక కప్పు పాలు వేసుకోవాలండి. కాచి చల్లార్చి ఫ్రిడ్జ్‌లో ఉంచిన పాలైతే వేసుకోవాలి. షర్బత్ అనేది కూడా కూల్‌గా ఉంటుంది కదండీ! అందుకనేసి కూల్‌గా ఉన్న పాలే వేసుకోవాలి. వేసుకుని పంచదార కరిగేంత వరకు కూడా బాగా కలపాలండి. బాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న వాటర్ మెలన్ ముక్కల్ని కొన్నింటిని ఇందులో వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం ఆ జ్యూస్ తాగేటప్పుడు ఈ వాటర్ మెలన్ ముక్కలు తగులుతూ ఉంటాయండి. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ మరింత పెరుగుతుందండి. తర్వాత 2 గంటల ముందు నానబెట్టిన సబ్జా గింజలను కూడా కలుపుకోవాలండి. సబ్జా వల్ల బాడీ అనేది చాలా కూల్ అవుతుంది కదండీ వెంటనే. అందుకనేసి సబ్జాలు కూడా కలుపుకుంటే షర్బత్ చాలా టేస్టీగా వస్తుంది. అంతేనండి. ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఒక్కసారి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చక్కగా గ్లాసెస్‌లో సర్వ్ చేసుకొని కూల్‌గా తాగితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రిలేటివ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే ఈ వాటర్ మిలన్ షర్బత్ అనేది ట్రై చేసి నాకు కమెంట్ అయితే చెప్పండి. ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్.